నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జగ్గయ్య గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ రిటైర్డ్ రీజనల్ మేనేజర్ ఏపీ గ్రామీణ బ్యాంక్. సార్, చాలా మంది సంవత్సరాలు నాట్ ఓన్లీ బ్యాంక్ సెక్టర్, మనకి ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి, ఇంకా ఆశతోని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ కైనా ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి అంటారు ఇలా జాబ్ పోర్టల్స్? ఇన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాంక్ కు అలా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఏమి ఉండదు. ఏజ్ ఉంటుంది, విత్ ఇన్ ద ఏజ్ లో అప్లై చేసుకోవాలి. సో 22, 30, 28, ఐ థింక్ ఆఫీసర్ 28, క్లర్క్ 30 అని ఇట్లా ఉంటుంది. ప్రస్తుతం చెప్తున్నా అంతే. ఆ ఏజ్ బారయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ సివిల్ సర్వీస్ అలాంటి 3 అటెంప్ట్స్ 4 ఇలా ఉంటాయి కదా, దీనికి అటెంప్ట్స్ ఏం లేవు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. నథింగ్ రాంగ్, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే. అంటే వీళ్ళు సమయం వృధా అవుతుంది కదా సార్. ఈ సమయం వృధా కాకుండా వీళ్ళు ఇంకా నేను ఇది నాకు కాదు అని అనుకొని పక్కకు వెళ్ళి, అంటే కెరియర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అటెంప్ట్స్ వీళ్ళు ట్రై చేసిన తర్వాత పక్కకు వెళ్ళి వేరే జాబ్ చూసుకోవటం కానీ అలా చేయాలి? ఇట్ డిఫర్స్. అంటే మనిషికి ఉంటది. ఒక ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఈ ఉద్యోగం తప్ప దేనికి పనికిరాను అనుకున్నాడు అనుకో, ఆ ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి కదా. ఇంకోటి లేదు, ఆల్టర్నేటివ్ ఉన్నది అనుకోండి, ఇంకా పర్వాలేదులే, లేదు మన తోట అవ్వదు ఇది అని అనుకున్నప్పుడు ఇంకోటి చూసుకోవాలి. ఇంకోటి చూసుకోవడానికే లేదన్నప్పుడు ఎన్నిసార్లు అనేది మ్యాటర్ కాదు. కాకపోతే మనం ఆలోచించుకోవాలి, మన మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మరి నేను ఇలా డిలే చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల నా వల్ల ఎవరైనా సఫర్ అవుతుండ్రా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి 1 year, 2 years, 3 years, 5 years ఏమి చేయకున్నా, అంటే ఇన్కమ్ జనరేట్ చేయకున్నా నా ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది లేదా, ఊరికే నాకు ఫీజు కానీ, నా మెయింటెనెన్స్ కానీ, నా ఖర్చులు కానీ, నా తల్లిదండ్రులు ఏమన్నా ఇబ్బంది పడుతుండ్రా అనుకో, ఇలాంటివి ఏం లేవనుకో, ట్రై. అప్పుడు గజనీ మహమ్మద్ దండయాత్ర అని అన్నాం కదా, అది చాలాసార్లు మనం నెగటివ్ కు తీసుకుంటాం. బట్ దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ ఏముందంటే, అన్ని సార్లు ఆయన టార్గెట్ ఏంది? గెలుపు. జనరల్ గా ఒకసారి 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఇంకా మనం గెలవమని మానేస్తాం. మనతో మీరు అన్న దాంట్లో అదే ఉంది కదా. అంటే ఆయన చేసింది చెడు పనే, బట్ ఆయన యాంగిల్లో చేసినప్పుడు గెలుపు అనేది ఆయన టార్గెట్. అన్నిసార్లు అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో తీసుకోకుండా ప్రయత్నము, గెలిచేంత వరకు ప్రయత్నించడంలో తప్పు లేదు కాదు, నిజంగా ప్రయత్నించాలి. మీ టార్గెటే అదేనప్పుడు బ్యాంక్ లో ఉద్యోగమే, బ్యాంక్ లో కావచ్చు, వాటెవర్ ఏ ఉద్యోగం కావచ్చు, నేను ఉద్యోగం సంపాదించాలనేది మీ టార్గెట్ అయితే అగైన్ అండ్ అగైన్ ట్రై, అగైన్ అండ్ అగైన్. దీన్ని ఏమంటారంటే, యత్నిస్తూ ఉంటే ప్రతి ప్రయత్నము ఫలితాన్ని ఇస్తుంది అంటే. 1 time ఎందుకు వదిలేసి, మీకు 1 timeకి రావచ్చు, ఉదాహరణ నాకు 2 times రావచ్చు, ఇంకొక 4th timeకి రావచ్చు. మీకు తెలుస్తూ ఉంటే మనం ఏంటంటే రివ్యూ చేసుకోవాలి. నేను ఎక్కడ పోయినా, నేను ఎక్కడ స్కోర్ నాకు తగ్గింది, ఎందుకు తగ్గింది, ఇంగ్లీష్ లో తగ్గింది, ఏం చేయాలి? నేను చెప్పినగా 2 మాటలు తీసుకుని నా లెక్కలో అసలు దానికి కోచింగ్ కూడా అవసరం, బట్ నాకు నేనుగా డెవలప్ అవ్వలేకపోతున్నా, అంటే ఈక్వప్ అవ్వలేకపోతున్నా అన్నప్పుడు కోచింగ్ తీసుకోండి. అలాగే అంటే ఎలా జాబ్ సంపాదించాలనే దానికి కూడా ఒకటే అండి, డిసిప్లిన్ ఉండాలి. ఖచ్చితంగా చదవాలంటే చదవాలండి. ఇంకోటి సెల్ఫ్ టార్గెట్స్ ఉండాలి. మీరు ఈ రోజు 4 hours చదవాలనుకుంటే చదవాలి. లేదా బుక్ అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, ఆ బుక్ 100 pages అనుకోండి, మీరు దానికి ఒక 10 days కేటాయించింది అనుకోండి, అంటే డైలీ 10 pages చదవాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే నేను ద వే ఆఫ్ ప్రిపరేషన్ చెప్తున్నా, అప్పుడు దాన్ని ఏం చేయాలంటే రోజుకు 12 pages లేకపోతే రోజుకు 13 pages పెట్టుకోవాలి. మనకి 10 days అయినా దాన్ని 9 daysకి కుదించుకోవాలి. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఒక డే వేస్ట్ అయినా కానీ మనకు ఆ కుషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అనుకోకుండా ఏదో మీకు 2 important గెస్ట్ ఎవరో వచ్చారు, లేకపోతే సంథింగ్ సిక్ అని, ఇవాళ 13 pages చదవలేదు, 8 pages చదివాను అనుకోండి, రేపు 13 ప్లస్ ఈ వదిలేసిన 5, 18 pages చదవగలగాలి. దిస్ ఇస్ సెల్ఫ్ టార్గెట్. అలా చదవండి, వచ్చేస్తుంది. ఆ 1 day రివిజన్ పెట్టుకోవాలి. అకాడమిక్స్ కూడా ఇదే స్టైల్ అండి. అంటే నేను చెప్తున్నా కదా, ఎవ్రీ టైం మనం ఎగ్జాంపుల్స్ మనది కోట్ చేసుకోవడం అంటే వ్యూవర్స్ కు ఇబ్బంది కనిపిస్తుంది, కానీ అలాగే చేస్తాం. అప్పుడు ఇది ఎక్కడండి? ఇప్పుడు ఇంత ప్రపంచం ఏదంటే అది తెలిసే ప్రపంచం వచ్చింది, గూగుల్ వచ్చింది, సెర్చ్ కొడితే ఏదైతే వస్తుంది క్రోమ్ గూగుల్లో, అవునా? ఆన్లైన్ ఫెసిలిటీస్ వచ్చినాయి. అప్పుడు కోచింగ్ రావాలంటే హైదరాబాద్కే రావాలి. పల్లెలో ఉన్నవాడు ఎక్కడ వస్తాడు? ఫీజు ఎంత, హాస్టల్ ఎట్లా, ఇట్లా చాలా ఉండేవి హర్డిల్స్. ఇప్పుడు లేవు, అన్ని కంఫర్ట్స్ విపరీతంగా వచ్చినాయి. ఇప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఆయనే కారణం, అంటే ఆ అబ్బాయా అమ్మాయా కానీ తను సాధించలేకపోతున్నా తను కారణం. అంతకుముందు లేదు అని అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉండేవి. తనకు అందుబాటులో లేదు, డబ్బులు పెట్టలేడు, ఇన్ని ఉండేవి. నేను అయితే ఏదైతే బ్యాంక్ ఎగ్జామే కాదు, నేను అప్పుడప్పుడు కొద్దిగా అంటే జనరల్ బ్యాంక్ ఎగ్జామే కాదు, ఏదన్నా సాధించడానికి నా దగ్గర డబ్బులు లేకపోవడం వలన నేను సాధించలేదు, నేను రిచ్ కాదు కాబట్టి సాధించలేదు అంటే ఫాల్ట్. నేను సిటీలో లేను కాబట్టి సాధించలేదంటే
ఇట్స్ 100% రాంగ్. నేనైతే ఏం చెప్తా అంటే ఇన్ అదర్ వే పల్లెటూరు నుండి రావడం ఒక అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్. డబ్బు తక్కువ ఉండడం కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీకు విల్ పవర్ కానీ పౌరుషము ఎక్కువ వస్తుంది. అంటే నేను సాధించాలా అనేది పెరుగుతుంది. హౌ టు ప్రూవ్. బాగా డబ్బు నమ్మకేంది వాళ్ళ డాడీ కూడా పర్వాలేదు లేరా అంటాడు, ఉదాహరణకు అంటున్నా. తనకు నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆయనకు కనుక బాధ్యతలు ఉంటాయి. నాకు ఉద్యోగం వస్తే నా మమ్మీ డాడీని, మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోగలను అనేది ఎంత ఇన్స్పైరింగ్ అండి. నేనేం చేయకుండా మా మమ్మీ డాడీ ఏమన్నారు, వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది, మా నాన్న విపరీతంగా సంపాదించి పెట్టాడు అని అంటే అది నెగటివ్ మోటివేటర్. పాజిటివ్ మోటివేటర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నేను ఉద్యోగం సంపాదించి నా అమ్మా నాన్నను లేదా నా ఫ్యామిలీని లేదా చెల్లి పెళ్లి చేయాలా అనే ఒక గోల్ ఉందనుకోండి, అంతకు మించిన మోటివేషన్ ఉండదు. చాలా మంది డబ్బు లేకపోవడం వల్ల నేను సాధించలేదంటే రాంగ్ రాంగ్ రాంగ్. డబ్బు అవసరం, లేకపోవడం వల్ల నేను సాధించలేదనంటే కరెక్ట్ కాదు. సరి అయిన ఐడియాలజీ కాదు, సరి అయిన వే ఆఫ్ అంటే థింకింగ్ కాదు.